ఫ్రెండ్స్ అందరూ నమస్కారం. నవంబర్ నెల టీటీడీ దర్శన టికెట్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది. నవంబర్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళాలనుకుంటున్నారో వారందరికి సంబంధించి అప్డేట్ వచ్చింది. వీడియో ఒక లైక్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక రేపటి రోజున అంటే ఆగస్టు 18వ తారీఖున అయితే కనుక లక్కీ డిప్ ఓపెన్ అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి కనుక ఈ లక్కీ డిప్ ఓపెన్ అవుతుంది. 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా మీరు ఆన్లైన్లో మీ డీటెయిల్స్ నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో ఎవరైతే ఎంపిక అవుతారో వారికైతే కనుక ఈ ఆర్జిత సేవ లక్కీ డిప్ తగిలే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చూస్తే సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఈ సేవల కోట అయితే కూడా నవంబర్ నెలతో రేపు అయితే కనుక విడుదల చేయబోతున్నారు. సో 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు మీరు లక్కీ డిప్ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యి మెయిల్ కానీ మెసేజ్ కానీ వచ్చిన తర్వాత ఒక 2 రోజుల్లో మీరు టికెట్కి డబ్బులు కట్టి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు మెయిల్ మెసేజ్ 2 వస్తాయి. ఇక అలాగే 20వ తారీఖు ఉదయం అయితే ఈ టికెట్లు కంప్లీట్ అవుతాయి. ఇక 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ వర్చువల్ సేవలు వాటి స్లాట్లకు దర్శనం సంబంధించిన అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. టికెట్లు అయితే కనుక ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల సేవ 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి. ఇక వర్చువల్ సేవలన్నీ కూడా అదే రోజు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అయితే వర్చువల్ సేవల టికెట్లు విడుదల చేయనున్నారు. ఇక 24వ తారీఖు ఉదయం ఈ నెల 24వ తారీఖు ఉదయం అయితే అంగప్రదక్షిణ టికెట్లు, అదేవిధంగా 11 గంటలకు శ్రీవాణి బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి బ్రేక్ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. ఇక అలాగే గుర్తుపెట్టుకోండి, 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు చాలామంది ఎదురు చూసుకుంటారు. వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత దర్శనం ఉంటుంది కదా. 24వ తారీఖు ఉదయం మధ్యాహ్నం 3 గంటలకు అయితే టికెట్లు విడుదల చేస్తున్నారు. నవంబర్ నెలకు సంబంధించిన కోట. సో వృద్ధులు, దివ్యాంగులు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మధ్యాహ్నం 3 గంటలు మీ టికెట్లు బుక్ చేసుకోండి. ఇక 25వ తారీఖు ఉదయం కరెక్ట్గా 10 గంటల నుంచి 300 రూపాయల టికెట్లు అయితే రిలీజ్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రూములు అయితే కనుక రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ నెల 25వ తారీఖు. సో గుర్తుపెట్టుకోండి, నవంబర్ నెల కోట. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, రూములు ఇస్తామని చెప్పేసి నకిలీ వెబ్సైట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాటిల్లోకి వెళ్ళి డబ్బులు కట్టడాలు అట్లా చేయొద్దు. చాలామంది మోసపోతున్నారు. సో మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని టీటీడీ అప్రమత్తత అయితే చేస్తుంది. ఎప్పటికప్పుడు నకిలీ సోషల్ పేజీ లింకులు అయి పంపించేసి వాటితో బోల్డ్ డబ్బులు అయితే తీసేసుకుంటున్నారు. రీసెంట్గా కూడా ఒక 60 మంది భక్తులు కర్ణాటక నుంచి మనిషికి 5,000 రూపాయల చొప్పున ఎంత డబ్బులు ఇచ్చేసారో చూడండి. ఏదో దర్శన టికెట్లు స్పెషల్గా ఇప్పిస్తామని చెప్తే మనిషికి 5 నుంచి 6,000 రూపాయల చొప్పున 60 మంది బ్యాచ్ ఇచ్చేశారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి, అధికారిక వెబ్సైట్లో తప్ప బయట ఎక్కడ కూడా ఎవరిని నమ్మొద్దు. దయచేసి గమనించండి.